హలో అండి. ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా. టిప్ 1, మట్టి గాజులు అయితే మనమైతే ఎక్కడైనా ఫంక్షన్ తీసుకువెళ్తాం, దాన్ని అప్పుడైతే పగిలిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక పాత సాక్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే సాక్స్ అయితే రివల్వ్ చేసుకోండి. ఇలా అయితే రివల్వ్ చేసుకున్న తర్వాత చేతికి అయితే తొడుక్కోండి. ఇప్పుడు చేతికి ఇలా తొడుక్కున్న తర్వాత అయితే చూడండి, బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. మనం చేతికి ఎలా బ్యాంగిల్ వేసుకుంటాం అయితే ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇలా అయితే వేసుకోండి. నిదానంగా అయితే వేసుకోండి. మీరైతే వీడైతే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. లాస్ట్ దాకా చూడండి బ్యాంగిల్ అయితే ఇలా వేసుకోండి. ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇలా చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో సాక్స్ అయితే ఇలా నిదానంగా అయితే అనుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇలా అయితే నిదానంగా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత చూడండి, ఇదైతే నిదానంగా అనుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఎక్కడైనా అక్కడ తీసుకెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు అనుకున్న తర్వాత ఇదైతే సమానంగా చేసుకోండి. ఇప్పుడైతే ఇలా సమానంగా చేసుకున్న తర్వాత చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అని ఒక బ్యాంగిల్ కూడా పగలేలా ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం. మనము ఒక్కొక్కసారి అయితే రవ్వ అయితే ఎక్కువగా తీసుకొస్తాం, దాన్ని అప్పుడైతే పురుగులు పడిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి. ఎండుమిర్చి ఉంటుందని ఎండుమిర్చి అయితే ఒక 3-4 వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే పురుగులు పడదు. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు ఖాళీ అయిన సిరప్ బాటిల్ మూత ఉంటుంది, ఆ మూత అయితే తీసుకోండి. తర్వాత పిన్ను ఒకటి తీసుకొని వేట్ చేసుకొని అయితే చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి. చూడండి, పిన్ అయితే వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే రంధ్రాలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బెలూన్ ఉంటే అందరి ఇంట్లోనే బెలూన్ ఉంటుందని ఈ బెలూన్ అయితే తీసుకోండి. ఒక బెలూన్ తీసుకున్న తర్వాత సిజర్ తీసుకొని సగ భాగానికి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, మనకు పైన భాగం అయితే కావాలి. ఇప్పుడు ఇదైతే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత అయితే మనకి మినీ షవర్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. బాత్రూంలో వేసుకోవచ్చు, సింక్ దగ్గర వేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో బాగా ఆడుకుంటారు మినీ షవర్ లాగా. చూడండి, ఇప్పుడైతే నేను సింక్ దగ్గర ట్యాప్కి అయితే వేసుకున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తుందో, చాలా అందంగా కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా అయితే ఆడుకుంటారు. బాత్రూంలో వేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా అయితే ఆడుకుంటారు. చూడండి, ఎంత బాగా అయితే వాటర్ అయితే వస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో బాగా అయితే ఆడుకుంటారు. చాలా అందంగా కూడా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం. కందిపప్పు అయితే త్వరగా ఉడకాలైతే ఇలా చేయండి. ఇప్పుడైతే ఒక 250 గ్రామ్ కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటర్లో బాగా కడుక్కోండి. ఒక 2 టైం బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత అయితే కడుక్కున్నాను. ఇప్పుడు పసుపు అయితే కొంచెంగా వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే తొందరగా అయితే ఉడికిపోతుంది. మనము ఏ కప్పుల పప్పు తీసుకున్నామో ఆ కప్పులో అయితే వాటర్ అయితే 1.5 కప్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక 3 విజిల్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు గ్యాస్ పైన అయితే పెట్టుకోండి. 2 విజిల్ అయితే వచ్చాయి. చూడండి, ఇప్పుడైతే మెత్తని పేస్ట్ లాగా పప్పు అయితే ఉడికింది. చూడండి, ఎంత బాగా అయితే ఉడికింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. చూడండి, ఎంత బాగా అయితే ఉడికింది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా, ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు సిజర్ తీసుకొని అయితే పైన భాగం అయితే ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. మనము చపాతి పిండి అయితే కలుపుతాం, దాన్ని అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇలా ఆయిల్ కవర్లో అయితే వేసి చూడండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. స్మూత్గా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే వేసుకొని ఇలా అయితే షేక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మీ గ్యాస్ అయితే సరిగా మంట రావటం లేదా, గ్యాస్ బర్నర్ అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ఆనియన్ తీసుకొని అయితే కట్ చేసుకోండి. గ్యాస్ బర్నర్ ఇలా అయితే క్లీన్ చేసుకోండి. నేను ఇప్పుడైతే 2 పద్ధతిలో చూపిస్తున్నాను. గ్యాస్ బర్నర్ అయితే క్లీనింగ్ అయితే చూడండి. ఇప్పుడైతే ఇలా రుద్దుకుంటే
గ్యాస్ బర్నర్ రంధ్రాలు అయితే సరిగా మంట రావటం లేదా, ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని రుద్దుకుంటే చాలా బాగా అయితే మంట వస్తుంది చూడండి. ఏమైనా డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే రెండు అయితే రుద్దుకున్న తర్వాత అయితే ఒక క్లాత్లో అయితే తుడుచుకున్నాను చూడండి. ఇప్పుడు గ్యాస్కి అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే మంట అయితే వస్తుంది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ అయితే అంటిస్తున్నాను చూడండి, ఎంత బాగా అయితే మంట అయితే వస్తుందో. ఇప్పుడు మరో పద్ధతిలో అయితే చూపిస్తున్నాను రండి చూడండి. ఇప్పుడైతే మా గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదు. ఒకసారి ఇలా క్లీన్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మరో పద్ధతిలో చూపిస్తున్నాను రండి. ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ ఉంటుందని కోల్గేట్ పేస్ట్ తీసుకొని అయితే చూడండి, ఇలా అయితే చేతికి అయితే కొంచెంగా వేసుకొని ఎలా చూపిస్తున్నాను రౌండ్గా ఇలా అయితే పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే రౌండ్గా పెట్టుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ గ్యాస్ అయితే సరిగా మంట రావటం లేదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక క్లాత్లో కొంచెంగా లైట్గా తుడుచుకోండి, లోపల ఉంటాను అయితే లైట్గా అయితే తుడుచుకోండి. ఇప్పుడైతే గ్యాస్కి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ సైడ్లో అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని అయితే తుడుచుకున్న తర్వాత బర్నర్ అయితే వేసుకోండి. మనీ సేవ్ అవుతుంది, మంట రావటం లేదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి. ఇలా అయితే వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే అంటించుకున్నాను, ఎంత బాగా అయితే మంట వస్తుంది చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, మరో వీడియోలో కలుస్తాం.